గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మీయా గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటం నీ బాల్యము నుండి నీకు వాడుక. ఈ వాక్యము దేవుడైన యెహోవా యోధా రాజైన యెహోయాకీముకి ఆయన సేవకుడైన ఇర్మీయా ద్వారా పంపిస్తున్న వాక్యం ఇది. ఇర్మీయా ఎంతో వేదనతో మారుమనసు పొందమని చెప్తే ఇర్మీయా రాసిన గ్రంథాన్ని కాల్చేసిన దుర్మార్గుడు ఈ యెహోయాకీము. ఈ యెహోయాకీము యొక్క దుర్మార్గతలను బట్టి, ఈ యెహోయాకీము యొక్క చేసిన ఘోరమైనటువంటి కార్యాలను బట్టి దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని పంపించాడు. నీవు చేసిన సమస్తమైన దుర్మార్గతను బట్టి దేవుడు నీ యొక్క పట్టణం మీదకి, నీ ఊరి మీదకి దేవుడు శిక్ష రప్పిస్తున్నాడు. అంతేకాదు, ప్రవక్త అయినటువంటి ఊరియాని ఘోరంగా ఐగుప్తు పారిపోయిన వ్యక్తిని కూడా రప్పించి మరి ఘోరంగా నరికి చంపించిన దుర్మార్గుడి యొక్క రాజైన యెహోయాకీము. ఎందుకు చంపాడు అంటే, నీవు చేస్తున్నది దేవుని దృష్టికి వ్యతిరేకము, నీ జీవితాన్ని మార్చుకొని చెప్పినందుకు. ఈరోజు ఒకరిని కరెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి మనం శత్రువులం అయిపోతున్నాం. ఒక దైవ సేవకుడు అవ్వచ్చు, ఒక అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరినైనా వారి తప్పుని చూపించి నువ్వు మారకపోతే దేవుని యొక్క కోపం నీ మీదకి, ఉగ్రత నీ మీదకి వస్తుందని చెప్తుంటే మనం వారికి ప్రధాన శత్రువులు అయిపోతున్నాం. ఆ విధంగా ఇర్మీయాని హింస పెట్టాడు. ప్రవక్త అయినటువంటి ఉరియాని చంపినది ఈ దుర్మార్గుడు యెహోయాకీముకి దేవుడిచ్చిన ప్రవచనం ఏంటంటే, నీవు సుఖంగా సౌఖ్యంగా ఉన్నావు, ప్రస్తుతం నీకు కష్టాలు ఏమి లేవు, అందుకని దేవుని వాక్యాన్ని నువ్వు ఏమంటున్నావంటే నేను విననంటివి, అస్సలు నాకు ఆ వాక్యం నాకు చెప్పొద్దు, ఐ డోంట్ కేర్ అన్నాను. హీ జస్ట్ పేడ్ ద డెఫ్ ఇయర్ టు ద గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే అలాగే చేశాడో దేవుడు చెప్తున్న మాట, అయితే నీ బ్రతుకు ఎలాగవుతుందో తెలుసా? చచ్చిన గాడిదను రోడ్డు పక్కన పారేసినట్టు నీ జీవితం మారబోతుంది. నేను ఎత్తైన కోటలు కట్టించుకున్నాను, నాకేంటి లోటని నువ్వు అనుకుంటున్నావు. 11 సంవత్సరాల నుంచి నేను ఏలేస్తున్నాను, నేను చాలా పుష్టిగా బలంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడి యొక్క శిక్ష నీ మీదకి రాబోతుందని చెప్పాడు. అదేవిధంగా రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఈ యోధా రాజ్యాన్ని ఓడించి యెహోయాకీముని ఊరవతల ఘోరాతి ఘోరంగా చంపినట్టుగా చరిత్ర చెబుతుంది. గమనించండి ప్రియులారా, ఎవరమైనా అంతే. మనకు డబ్బులు ఎక్కువైనప్పుడు, సుఖాలు సౌఖ్యాలు క్షేమం ఎక్కువైనప్పుడు మనం అస్సలు దేవుని లెక్క చేయని స్థితిలో ఉంటే వెరీ డేంజరస్. అలా ఎప్పుడూ ఉండకూడదు మనం. అందుకనే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు అంటాడు, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడునందునేమో. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే నీ మాటకి నేను వినకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తానేమో ప్రభువా, అంత డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వద్దు. ఎప్పుడు నాకు నీ వైపు చూచేలాగే నాకు డబ్బులు అయిపోవాలా, మళ్ళీ నీ వైపు చూడాలా, నేను పొందుకోవాలి. అంతేగాని తరగనంత డబ్బులు ఇచ్చావంటే నేను లెక్క చేయని ప్రభు అంటున్నాడు భక్తుడు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఉద్యోగము, వ్యాపారం అన్నీ బాగుండి 4 డబ్బులు చేతులు ఆడితే దైవ సేవకులు నచ్చరు, దేవుని మాటలు నచ్చవు, గద్దింపు అసలే నచ్చదు. బైబిల్ చెప్తుంది, గద్దింపుని లోబడకపోతే ఏమవుద్దట? 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనం కరెక్ట్ చేసినప్పుడు అస్సలు హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఆ యొక్క తప్పు నాలో ఉన్నదని తెలిసిన తర్వాత కరెక్ట్ చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా వారి మీద కోపం పెట్టుకోకుండా నిన్ను నీవు కరెక్ట్ చేసుకోగలిగితే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోగలం, దేవుని క్షమాపణ పొందగలం. కాబట్టి దేవుని వాక్యానికి ఎన్నడూ కూడా హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, విననొద్దు, చెబుతున్న వారి పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు. లోబడదాం, ఎవరికి లోబడకపోయినా దేవుని వాక్యాన్ని లోబడదాం, సరిచేసుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు అది తైలాభిషేకం అన్నాడు భక్తుడైన దావీదు. నీతిమంతుని గద్దింపు నాకు మేలన్నాడు. దేవుని సేవకుల ద్వారా వాక్యము గద్దింపు వచ్చినప్పుడు దానికి లోబడి మనం సరిచేసుకుంటే కీడు నుండి కాపాడబడి దేవుని కృపలో రక్షింపబడి ఆయన ప్రేమతో దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్య ప్రకారముగా దుర్మార్గుడైన రాజైన యెహోయాకీము వలె గద్దింపునకు తండ్రి
లొంగని విధముగా ఉండకుండా నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేసినప్పుడు, నీ వాక్యం యొక్క గద్దింపు మాకు వచ్చినప్పుడు వెంటనే సరి చేసుకుని లోబడే దీన మనసును, దీన హృదయాన్ని మాకు దయచేయమని, నీ సేవకుల పట్ల ప్రేమను, గౌరవమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చు. క్షామస్థితిలోనూ ఒకే విధంగా ప్రభువుని నమ్మకంగా వెంబడించేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.